आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, मैं मोहम्मद अफजल सिटी इंडिया न्यूज़ में आपका इस्तकबाल करता हूँ। आइए डालते हैं आज की इस अहम खबर पर एक नज़र। महबूबनगर की तरक्की और तालीमी इनकलाब ही मेरी सियासत का मकसद, एनएम श्रीनिवास रेड्डी। हुकूमती विप व महबूबनगर के रुकन असम्बली एनएम श्रीनिवास रेड्डी ने कहा कि वह ज़ाती सियासी मफादात के लिए नहीं बल्कि महबूबनगर के रोशन मुस्तकबिल और तालीमी तरक्की के मकसद से सियासत कर रहे हैं। मुकामी एमएलए कैंप ऑफिस में प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए उन्होंने कहा कि इस साल महबूबनगर IIIT में दाखिला हासिल करने वाले तलबा में 65% का ताल्लुक़ मुत्तहदा महबूबनगर ज़िले से है, जो ज़िले के लिए बाइस फ़ख्र है। उन्होंने बताया कि गुज़िश्ता साल तलबा की कम कामयाबी के बाद सरकारी स्कूलों में बुनियादी सहूलतों की फराहमी, QR कोड पर मबनी डिजिटल मुतालियाती मवाद, तालीमी रज़ाकारों की तकर्री और शतशातम प्रोग्राम के तहत 170 तलबा को 45 रोज़ा खुसूसी तरबियत फराहम की गई, जिसके नतीजे में इस साल नुमायाँ कामयाबी हासिल हुई। उन्होंने कहा कि महबूबनगर शहर के सरकारी स्कूलों ने 100% जबकि ज़िले भर में 94% नताइज दर्ज किए हैं, जो असातिज़ा, तलबा, वालिदैन और तालीमी रज़ाकारों की मुश्तरका मेहनत का समर है। इस साल IIIT में दाखिलों के लिए तकरीबन 33,000 दरख्वास्तें मौसूल हुई, जबकि गुज़िश्ता साल ये तादाद 19,720 थी, जो तालीम के बढ़ते हुए रुझान की अक्कासी करती है। एनएम श्रीनिवास रेड्डी ने बताया कि ज़िले के डिग्री और इंजीनियरिंग कॉलेजों के नताइज भी बेहतर हो रहे हैं। मुतअद्दिद तलबा कैंपस सिलेक्शन के ज़रिए मुलाजिमतें हासिल कर रहे हैं, जबकि गुज़िश्ता साल कायम किए गए 3 इंजीनियरिंग कॉलेजों में इस वक्त तकरीबन 500 तलबा ज़ेर तालीम हैं। उन्होंने कहा कि रियासती हुकूमत वज़ीर आला की क़यादत में तालीमी इस्लाहात के ज़रिए बिलखुसूस देही इलाक़ों के तलबा को बेहतर तालीमी मौक़े फ़राहम कर रही है। प्रेस कॉन्फ्रेंस में मेयर गुम्मला ममता श्रीनिवास, हर्षवर्धन रेड्डी, लक्ष्मण यादव, मल्लू नरसिम्हा रेड्डी, MP वेंकटेश, CJ बेनहर के अलावा दीगर मुआज़्ज़िज़ शख्सियात मौजूद थीं। మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు నిజంగా ఒక శుభవార్త. నేను మహబూబ్ నగర్ పట్టణానికి 600 కోట్లతోటి డ్రైనేజ్, భూగర్భ డ్రైనేజ్ శాంక్షన్ అయినప్పుడు కూడా ఇంతగా సంతోషపడలేదు. ఆ సంతోషానికి కారణం ఏంటి అంటే IIIT మహబూబ్ నగర్లో 65% సీట్లు మన పాలమూరు బిడ్డలే తెచ్చుకున్నారు. IIIT ఫస్ట్ ఇయర్లో 20% కూడా లేకుండా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పిల్లలు. అది చూసి మాకు కొద్దిగా బాధ కలిగింది. IIIT ఇక్కడికి తెచ్చుకున్నదే మన పిల్లల కోసం, మన మహబూబ్ నగర్ బిడ్డల కోసం, ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకునే మన పిల్లల కోసం. దాంట్లో మనకు కేవలం 20% లోపు సీట్లు రావడం అనేది ఎక్కడో మనసుకు బాధ కలిగించింది. అప్పటి నుంచి ఒక యజ్ఞంలాగా మన పిల్లలకి అత్యధికమైన సీట్లు రావాలి అని చెప్పి నిరంతరం మన టీచర్లందరినీ మోటివేట్ చేసినాం. గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్న టీచర్లు స్పెషల్ క్లాసెస్, ట్రైనింగ్ క్లాసెస్ పెట్టినాం. అలాగే 100% అనే ప్రోగ్రామ్ తోటి ఒక విద్యా వాలంటీర్ని స్కూళ్ళకి ఇచ్చినాం. నిరంతరం మన 10వ తరగతి పిల్లలకు పర్యవేక్షిస్తూ వాళ్ళ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసే కార్యక్రమం చేసినాం. దాని తర్వాత మొత్తం జిల్లా నుంచి, ముఖ్యంగా మన చుట్టుముట్టు ప్రాంత నియోజకవర్గాల నుంచి కూడా రిటర్న్ టెస్ట్ పెట్టి పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని వచ్చి 45 రోజుల క్యాంపును పెట్టడం మీ అందరికీ కూడా తెలిసిన విషయం. ఈరోజు 200 సీట్లలో ఇప్పటికున్న సమాచారం ప్రకారం 130 సీట్లు మన పాలమూరు బిడ్డలే తీసుకున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే బాసర కట్ ఆఫ్ మార్క్ కన్నా కూడా మన మహబూబ్ నగర్ IIIT కట్ ఆఫ్ మార్క్ ఎక్కువ ఉంది. అంటే ఈ ఇన్స్టిట్యూట్ మనకు రావడం సంవత్సరమే అయినా బాసర 2008లో అక్కడ ఆ ఇన్స్టిట్యూట్ మొదలైన మహబూబ్ నగర్నే
మహబూబ్ నగర్ IIITనే విద్యార్థుల తల్లిదండ్రులు ఎంచుకున్నారంటే బ్రహ్మాండంగా ఇక్కడ IIITలో మన అధ్యాపకులు కావచ్చు, ప్రిన్సిపల్ కావచ్చు, అలాగే ఇక్కడ ఎన్విరాన్మెంట్ కావచ్చు, నచ్చింది పిల్లలకి. ఇది నిజంగా నాకు శుభవార్త. ఎక్కడ కూడా ఇంత పెద్ద సంఖ్యలో ఒక జిల్లాకు చెందిన విద్యార్థినులు ఇంత ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్లో స్థానం సంపాదించుకున్న చరిత్ర ఎక్కడ లేదు. బాసరలో కూడా ఆదిలాబాద్ జిల్లాలో ఉంది, కానీ ఇంత పెద్ద ఎత్తున 65% మంది పిల్లలు ఆదిలాబాద్ నుంచి లేరు. ఇది మా అందరి సమిష్టి కృషి, మీ మీడియా మిత్రుల ప్రోత్సాహము, విద్యకు మేము ఇస్తున్న ఇంపార్టెన్స్ను మీరు ప్రజల్లోకి తీసుకుపోయినారు. తల్లిదండ్రులు కూడా పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు. హెడ్ మాస్టర్లు, టీచర్లు కూడా ప్రతి స్కూల్ నుంచి మేము కూడా మా పిల్లలు ఎవరైనా ఒకరు IIITలో చదువుకోవాలన్న లక్ష్యంతో ఈ సంవత్సరం పనిచేసింది. అంతేకాకుండా మేము 100% అని చెప్పి ఏదైతే ప్రాజెక్ట్ అమలు పరిచినామో 100% రిజల్ట్స్ కోసం ఈరోజు మా నియోజకవర్గంలో చాలా స్కూల్స్లో 100% రిజల్ట్ వచ్చింది. మొత్తం స్కూళ్ళను కంపేర్ చేసుకుంటే 94% రిజల్ట్ ఉంది యావరేజ్గా. వేపూర్లో గత సంవత్సరం 56% ఉండే, కానీ ఈసారి మనం ప్రత్యేకమైన శ్రద్ధ కనబరిస్తే 100% రిజల్ట్ వచ్చింది. కోడూరులో కూడా తక్కువ శాతం ఉండే, 100% వచ్చింది. ఇట్లా ప్రతి పెద్ద ఊర్లో ఉన్న స్కూల్స్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి అద్భుతమైన రిజల్ట్ మనకు వచ్చింది. ఎక్కడైతే మనకు 94-95% వచ్చిందో అది పిల్లవాడికి జ్వరం వచ్చో, ఎగ్జామ్ రాయకపోవడమో, లేదు అన్ని ఎగ్జామ్ రాసి ఒక ఎగ్జామ్ మిస్ కావడమో, లేదు తల్లిదండ్రుల ఇంట్లో ఏదైనా దురదృష్టకరమైన సంఘటన జరిగితేనో, లేదు తల్లిదండ్రులు ఎక్కడైనా వలసపోతేనో తప్ప టీచర్ల కృషిలో లోపం కానీ, పిల్లల చదువులో లోపం కానీ కాదు. ఈరోజు మహబూబ్ నగర్లోని పాఠశాలల్లో ఫ్లెక్సీలు బయట పెడతా ఉన్నారు, మీరు చూడండి. మాకు NMMS అంటే నేషనల్ మెరిట్ అండ్ మీన్స్ స్కాలర్షిప్ 5 వచ్చినాయి మా స్కూల్కి అని, 4 వచ్చినాయని, 100% రిజల్ట్ వచ్చింది అని చెప్పి మన గవర్నమెంట్ స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళ తరహాలో ప్రచారం చేసుకొని ఫ్లెక్సీలు పెడుతున్నారంటే మహబూబ్ నగర్లో చదువు పట్ల ఎంత శ్రద్ధ కనబరుస్తూ ఉన్నారనేది దీనికి నిదర్శనం. అలాగే 3 ఇంజనీరింగ్ కాలేజీలు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నారు. 500 మంది విద్యార్థులు ఇంజనీరింగ్ కోసం మొదటి అడుగు వేసింది. మళ్ళీ ఈ సంవత్సరం ఇంకా 600 మంది విద్యార్థులు వస్తారు. ఇట్లా రాబోయే 5 సంవత్సరాల్లో 4-5 వేల మంది విద్యార్థులు మన మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న కాలేజీల నుంచి బయటికి వస్తారు. ఒక మార్పు కనబడతా ఉంది. ఆ మార్పుకు ఇక్కడ ఉన్న మేమందరం కూడా దాంట్లో భాగస్వాములు అయినందుకు, మా విద్యా వ్యవస్థ DEO నుంచి కింద టీచర్ వరకు అందరూ కూడా భాగస్వాములు అయినందుకు చాలా గర్వంగా ఉంది. మేము స్కూళ్ళల్లో ఇచ్చిన QR కోడెడ్ డిజిటల్ టెక్స్ట్ బుక్స్, మేము డిజిటల్ బోర్డులు స్కూళ్ళల్లో ఏవైతే ఉన్నాయో దాంట్లో మేము లోడ్ చేసిన కంటెంటు, ఇవన్నీ కూడా పిల్లలను రేపు బ్రహ్మాండంగా తయారు చేయడానికి ఉపయోగపడుతూ ఉంది. మిగతా జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున టెక్నాలజీని ఉపయోగించుకున్న ఉదంతం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఇది అత్యంత శుభకరమైన వార్తగా నేను భావిస్తూ ఉన్నాను. అలాగే IIIT అనేది ఈరోజు జిల్లాలో ఉన్న ప్రతి విద్యార్థికి ఒక కలగా టీచర్లు నూరిపోస్తూ ఉన్నారు. 33,000 దరఖాస్తులు వచ్చినాయంటే అర్థం చేసుకోండి. పోయిన సంవత్సరం 19,720 దరఖాస్తులు మాత్రమే వస్తే ఈ సంవత్సరం 33,000 దరఖాస్తులు వచ్చినాయి. ఇది మామూలు విషయం కాదు. పిల్లల మీద తల్లిదండ్రులకు నమ్మకం వచ్చింది, టీచర్లకు నమ్మకం వచ్చింది,
టీచర్ల పైన తల్లిదండ్రులకు పిల్లలకు నమ్మకం వచ్చింది, మొత్తం విద్యా వ్యవస్థ మీద సమాజానికి నమ్మకం వచ్చింది. కాబట్టి ఇది గొప్ప మైలురాయిగా నేను భావిస్తూ ఉన్నా. అందుకే ఈ శుభవార్తను మీతో షేర్ చేసుకోవాలని, మీ ద్వారా మహబూబ్ నగర్ జిల్లా ప్రజలందరికీ షేర్ చేసుకోవాలని చెప్పి అర్జెంటుగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే మన డిగ్రీ కాలేజీలలో కూడా అద్భుతమైన ఇంప్రూవ్మెంట్ కనబడతా ఉంది. ప్లేస్మెంట్స్ విషయంలో, కొత్త కోర్సెస్ నేర్చుకునే దాంట్లో మన పిల్లలు ఎవ్వరికీ తీసిపోరని చెప్పి రుజువు చేసుకుంటా ఉన్నారు. మొట్టమొదటి నేను ఒక మాట అన్నా, నేను కొత్తగా ఎన్నికైన తర్వాత మహబూబ్ నగర్ బిడ్డలు వజ్రాలు, కానీ ఇప్పటిదాకా వాళ్ళను సానబెట్టేటోళ్ళు లేకుండే. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారి రూపంలో, అలాగే ఇక్కడ మన టీచర్ల రూపంలో, ఇంకా మాలాంటి వాళ్ళ ప్రత్యేకమైన శ్రద్ధతోటి ఎమ్మెల్యేలు నిరంతరంగా కృషి చేయడంతో రాళ్ళుగా ఉన్న మన పిల్లల్ని ఈరోజు వజ్రాలుగా మలుచుకుంటా ఉన్నాం. ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో మహబూబ్ నగర్కు ఉపయోగపడే అంశం. మళ్ళీ ఒకసారి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా, చిల్లర మల్లల రాజకీయాలు చేయనీకే నేను రాజకీయాల్లో రాలేదు. నేను ఎన్నికల కోసం రాజకీయాలు చేస్తలేను, ఓట్ల కోసం రాజకీయాలు చేస్తలేను. భవిష్యత్తు మహబూబ్ నగర్ కోసం మాత్రమే నేను రాజకీయాలు చేస్తా, రాజకీయాల్లో ఉంటున్నా. ఎవరు ఏం చేసినా కూడా నా దారి మరచుకోను. ఎవరు నా అటెన్షన్ను డైవర్ట్ చేయాలని ప్రయత్నం చేసినా నేను డైవర్ట్ కాదలుచుకోలేదు. ఒక లక్ష్యం కోసం పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా విద్య పట్ల అంతే దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ పెట్టింది. మీ అందరినీ కూడా మీకు వీలైతే మిమ్మల్ని తీసుకొని పోతా ఒకరోజు బస్ వేసి. నేను ఎన్ఆర్ఐలను తీసుకొని పోయిన ఫోటో వచ్చి ఉంటుంది పేపర్లో. మన తెలుగు వాళ్ళను అమెరికాలో కూడా ఇంత బాగలేదు ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇంత అద్భుతంగా చేసిండ్రు అని చెప్పి వాళ్ళే కితాబ్ ఇచ్చిండ్రు. అటువంటి పబ్లిక్ స్కూళ్ళను ప్రతి నియోజకవర్గంలో మొదటగా ఒకటి పెట్టుకోవాలి అని చెప్పి ఈ విద్యా సంవత్సరం ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. మన దగ్గర కూడా నేను 2 ఆప్షన్స్ ఇచ్చిన. ఎంవిఎస్ జూనియర్ కాలేజ్ ప్రాంగణం ఒకటి, తర్వాత హన్వాడలో ఉన్న జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ ఒకటి. దాంట్లో ఏది వాళ్ళకు అనుకూలంగా ఉంటే ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు. ఆ తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఒకటి మన మహబూబ్ నగర్లో కూడా త్వరలోనే మనం చూస్తాం. దాని రిజల్ట్స్ కూడా మనం చూడబోతా ఉన్నాం. థ్యాంక్ యూ.